తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం చెప్పారు. కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం జేఈఓ అధికారులతో బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలకు ముందు ఫిబ్రవరి 4న కోయిల అల్వార్ తిరుమంజనం జరగనుందని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలన్నారు. ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, బాదం పాలు నిరంతరాయంగా అందించాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆలయంలో పుష్కరిణిని పరిశుభ్రంగా ఉంచాలని, ఆకర్షణీయంగా పెయింటింగ్, రంగోలీలు, విద్యుత్ పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు. స్వామివారి వాహనాల మరమ్మతులు, పటిష్టంగా క్యూలైన్లు, తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆర్చలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ఈ సమీక్షలో ఆలయ అర్చకులు, ఆలయ ప్రత్యేక అధికారి డి ఫణికుమార్ నాయుడు, రవాణా విభాగం జీఎం శేషారెడ్డి, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఈఈ మల్లికార్జున్, అన్నప్రసాదం డిప్యూటీ ఈవో సెల్వం, ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వెరీ ఇంపార్టెంట్ టెంపుల్. తర్వాత ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువ ఉంది. ఈ తెలియడంతో పాటు వాళ్ళందరికీ బ్లెస్సింగ్ ఏటి బ్రహ్మోత్సవాలను, తర్వాత మంగాపురం బ్రహ్మోత్సవాలు ఎలా చక్కగా చేస్తూ డూయింగ్ గుడ్ వర్క్ బాగా చేసుకుంటున్నారు వాళ్ళు. వెరీ నైస్. ఈ స్పెషల్ మేళం కేరళ లేదు. తర్వాత నెక్స్ట్ ఇంకా మనకి నేమ్ బాగా తీసుకుని వచ్చే వాటిస్ బాగా తీసుకొని రావడం జరుగుతుంది. కొన్ని టెంపుల్కి ఇప్పుడు జీటీ టెంపుల్ కూడా అనుతుంది. మీరు ఇంకా ఏమైనా కపిలతీర్థం టెంపుల్కి ఆల్రెడీ మీకు 2 అంశాలు ఉంటాయి. ఏం కూడా శైవ ఆగమం ప్రకారం శివునికి సంబంధించినవి పెట్టాలి పిక్చర్స్. వరకు కూడా మనం ఇల్యూమినేషన్ చేసుకెళ్ళి అక్కడ టెంపుల్ అంతా కూడా ఆల్రెడీ మనం కలర్ లైటింగ్ ఉంది సార్. దాంతో పాటు మళ్ళీ సో అంటే మేబీ మీకేం అవకాశాలు ఎక్కడున్నాయో చూసి చేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ తీసుకోవడానికి వేల మంది వస్తుంటారు. తర్వాత కపిలతీర్థం బ్రహ్మోత్సవాలు ఉన్నాయని వేల మందికి ఈజీగా తెలుస్తుంది, పెరుగుతారు. ఎలాగో ఏమైనా మంచి ఇంపాక్ట్ పడేటట్లు ఏమైనా ఉన్నాయా? మహతి, రామచంద్ర పుష్కరిణి, అన్నమాచార్య కళామందిరము ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి సార్. ఒక 5000 పాంప్లెట్స్ ముద్రించి పొంగల్ వడ, సాంబార్ చట్నీ విత్ టీ కంటిన్యూస్గా పెడతాం సార్. అంటే కంటిన్యూస్గా ఓకే. చక్కెర పొంగల్ రొట్టె యాడ్ చేస్తాం. ఓకే. శివుడి టెంపుల్ కదా మనకి, దానికోసం. ఓకే గుడ్. తర్వాత ఏమో హెల్త్ ఆఫీసర్లు రాలేదు, 2 ఉన్నారు కదా, ఒక్కరు కూడా రాలేదు. ట్రైన్ ఇట్ కానీ నేను కూడా అంత టైం పెట్టలేకపోయాను. సో పుషప్ చేసేవాళ్ళు లేక మధ్యలో ఇక్కడ అట్లీస్ట్ అనేది శాంక్టిటీ కోసం అన్న అక్కడ మనకి ఏదైనా గేట్ ఉందో సార్, దాంట్లో స్టార్ట్ విత్ సంథింగ్ అనేది నా ఉద్దేశం సార్. అంటే వై షుడ్ ఆల్ వెహికల్స్ ఇక్కడికి వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంది. రోజు రష్ని బట్టి మార్నింగ్ ఎర్లీ అవర్సే స్టార్ట్ అవుతుంది. తీసుకుని ఇద్దరిని కూర్చోబెట్టాం. ఓకే. దాని ప్లేస్లో మన అభిషేకం, రెగ్యులర్ అభిషేకం, ఆలయ ప్రాశస్త్యం, ఆలయం ఎట్లా వచ్చింది, దాంతోపాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎలా చేస్తారనేది టైమ్స్లో రావాలి వాళ్ళు. కాబట్టి ఇక్కడ కూడా మంచిగా జరగాలని రిక్వెస్ట్ సార్. ఏం లేదు, నేను తర్వాత మిగతా ఆ రోజు వచ్చిన ఎంతమంది జరుగుతుంది కానీ కొద్దిగా టైం పెట్టాలి. తీసుకో సరిపోతుంది. ఓం నమ శివాయ. శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మనకు ఈ నెలలో 7వ తేదీన అంకురార్పణంతో ప్రారంభం కావడం జరుగుతుంది. 8వ తేదీన ధ్వజారోహణంతో ఉంటుంది. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి. దాంట్లో భాగంగా 15వ తేదీన శివరాత్రి మహాపర్వదినోత్సవం ఉంది. అదో రోజున నందివాహనం కూడా ఉంది. సో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్ అన్నిట్లో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. గతంలో కంటే ఈసారి శ్రీ కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
చాలా చక్కగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మంచి సౌకర్యాలు కలిగించేటట్లు వాహన సేవల్లో అందరూ భక్తులందరూ పాల్గొనేటట్లు శివరాత్రి రోజున అందరూ కూడా స్వామివారిని సందర్శించుకొని ఆశీస్సులు పొందేటట్లుగా టీటీడీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో భక్తులందరూ ఈ శివరాత్రి పర్వదినము మరియు ఈ యొక్క కపిలేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలనేసి టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మంచిగా అలంకరణ చేయడము, తర్వాత గార్డెన్ డిపార్ట్మెంట్ పుష్పాలంకరణ చేయడము, దాంతోపాటు ప్రతిరోజు వాహన సేవలన్నింటిలో కూడా సమయానికి జరిగేటట్లు ఉండడము, తర్వాత ఇంకా భక్తులు ఈ 15వ తేదీన శివరాత్రికి వేలాది మంది వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రసాదము ఇవ్వడము, తర్వాత క్యూ లైన్లలో కూడా త్రాగునీరు, తర్వాత బటర్ మిల్క్ ఇవ్వాలనేసి కూడా టీటీడీ చర్యలు తీసుకుంటూ ఉంది. మరొకసారి అందరి భక్తులకు ఈ యొక్క శివరాత్రి పర్వదినాన్ని మరియు వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేసి కపిలేశ్వర స్వామి ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతున్నది. ఓం నమ శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబ సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవము 8వ తారీఖు ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క ఉత్సవము 10 రోజులు జరుగుతుంటుంది. 15వ తారీఖు మహాశివరాత్రి నందివాహన సేవ, 16వ తారీఖు కళ్యాణోత్సవము, 17వ తారీఖు తీర్థవారి ఉత్సవం త్రిశూల స్నానంతో ఈ యొక్క 10 రోజులు బ్రహ్మోత్సవము శ్రీ కామాక్షంబ సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో జరగబడుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని ధరించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమ శివాయ.